ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మ్యాక్సిమం 50 to 60% ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకుంటాడు. ఎందుకంటే గుంటూరుకి నెక్స్ట్ సెంటర్ తాడికొండ రోడ్డు పొన్నికల్లేనండి. రెండవది ఏంటంటే పొన్నికల్లు ఏరియాలో వాటర్ అద్భుతం అండి. గుంటూరుకి మేజర్ మైనస్ వాటర్. ఇక్కడ గుంటూరులో మన ఈ పక్కనున్న స్కూల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాటర్ ఈ దగ్గరలో ఉన్న చాలా అపార్ట్మెంట్స్కి మన వెంచర్ పక్క నుంచే మనకి ఇక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ కొనుక్కొని అపార్ట్మెంట్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం కూర్చున్న ఈ వెంచర్లో గ్రౌండ్ వాటర్ అద్భుతంగా ఉంటాయండి. ఇవాళ మనిషి ప్రతి అపార్ట్మెంట్ కట్టాలన్నా హౌసింగ్ కట్టాలన్నా కన్స్ట్రక్షన్ పోయే ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ చూసుకునేది ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది వాటరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆల్రెడీ మనం బైపాస్ దగ్గరగానే ఉన్నాము. రెండవది వాటర్ గ్రౌండ్ వాటరు ఇక్కడ స్వీట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ కొనుక్కొని వెళ్ళి చుట్టుపక్కల ఏరియాలకి ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారండి. అంటే మన ఇది తొందరలో ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ తొందరగా కూడా ఇంక్రీజ్ అవుతాయండి. అదే మాదిరిగా మనం ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా క్యాపిటల్ ఏరియాలో ఉన్నట్టే. ఎందుకంటే మన క్యాపిటల్ ఏరియా కరెక్ట్గా మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే పక్కన మనకి నిడుముక్కల 3 కిలోమీటర్లు, అవతల ఒక 2 కిలోమీటర్లు, మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ అండి. 5 కిలోమీటర్స్లోకి మన క్యాపిటల్ ఏరియాకి వెళ్ళిపోతాం. పోనీ క్యాపిటల్ ఏరియాకి మన డెవలప్మెంట్ కొంత లేట్ అయితే అనుకుంటే మన గుంటూరు టౌన్ తీసుకుందాం. ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అట్లాగే మనకు వచ్చేసి మన గోరంట్ల కంప్లీట్ అయిపోయింది, జొన్నలగడ్డ అడ్డ రోడ్డు కంప్లీట్ అయిపోయింది, లామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లామ్ దాటిన తర్వాత మనకు వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూలు, దాని ఎదురుకున్న విల్లాస్. అంటే మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏరియా అంతా కూడా పొన్నికల్ సెంటర్కి వచ్చేసింది. ఇవాళ మనం గజవా ఏరియాలో 30,000, 40,000, 50,000 అంటే కళ్ళు మూసుకొని ప్లాట్లు తీసుకునే పరిస్థితి ఉందండి. మనం ఆ ఇన్నర్ ఏరియాలోకి పోయినా అక్కడ డెవలప్మెంట్ లేట్ అయింది అనుకున్నా ఇటు గుంటూరు నుంచి డెవలప్మెంట్, అంటే మనకి రాజధాని నుంచి డెవలప్మెంట్ ఉంది, మన గుంటూరు టౌన్ నుంచి డెవలప్మెంట్ ఉంది. రెండోది మన పొన్నికల్లు విలేజ్ ఆనుకొని ఉన్నాం. పొన్నికల్లు విలేజ్ కూడా మేజర్ పంచాయతీ అండి. ఏదో మనకు ఒక 100-200 గడుపున్న విలేజ్ అయితే కాదు. పొన్నికల్లు కూడా మేజర్ పంచాయతీ. అందులో కూడా మన కన్స్ట్రక్షన్ ఏరియా చాలా బాగుంటాయి. మన లాంగ్ నుంచి వచ్చిన మన మిత్రులు ఎవరైనా సరే మీరు వెళ్ళేటప్పుడు పొన్నికల్లు ఊరు కూడా ఒకసారి చెక్ చేయండి. పొన్నికల్లు ఊరిలో కూడా మనం ఉన్నామంటే ఒక టౌన్లో ఉన్న ఫీలింగ్ మనకు ఖచ్చితంగా కలిగింది. అంత బాగా కన్స్ట్రక్షన్ జరిగిన ఏరియా. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా డిసైడ్ అవ్వచ్చు, నేను పెట్టిన ప్రతి రూపాయి ఖచ్చితంగా 2 రూపాయల నుంచి 3 రూపాయలు అవుతుంది. ఈ అష్యూరెన్స్ అనేది మనం వేరే చోట ఇవ్వలేమండి. ఎందుకంటే మనకు 2 విధాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది చెప్తుంటారు మన రాజధానికి దూరంగా ఉన్నాము అని, కానీ మన రాజధానికి దూరంగా లేవండి. మీరు నాగార్జున యూనివర్సిటీ నుంచి రాజధానికి ఎంత దూరం ఉంటామో మన పొన్నికల్ నుంచి రాజధానికి అలాగే ఉంటాం. అంటే మనం ముఖదారంలో ఉంటాం. అందుకని మనకి ఇక్కడ తీసుకున్న కస్టమరు ఒకటి రాజధానిలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు, 2 గుంటూరు టౌన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సో మనం పెట్టిన పెట్టుబడి 100కి 150% సేఫ్ జోన్లో ఉంటుంది. రెండోది మనం మేనేజ్మెంట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న మన మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఈ వ్యక్తుల గురించి మీరు ఎంక్వైరీ చేస్తే గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. సో వీళ్ళు మనకి చెప్పినట్టు కాకుండా చెప్పిన దానికంటే కూడా అదనంగా మనకు అవకాశాలు కల్పిస్తున్నారు. ల్యాండ్ విషయంలో కానీ మేము ఈ ల్యాండ్ వీళ్ళు అందరూ శుభ్రం చేసేటప్పుడు మేము కూడా డైలీ వచ్చామండి. పగలేమో ఎండ కాస్తుంది, రేత్రేమో వర్షం పడుతుంది, విపరీతమైన వర్షం. ఈ వర్క్ మనం వారం రోజుల్లో స్టార్ట్ అయింది. అసలు ఈ వర్క్ మనం కంప్లీట్ అయిద్దా లేదా మీకు తెలుసో లేదో 24 hours అసలు వర్షం తగ్గిన కాడి నుంచి వీళ్ళు ఎండి గారైనా కానీ ఇక్కడ కూర్చున్న ఈ 4 సార్లు కూడా నాకు తెలిసి 2-3 గంటలే నిద్రపోయారు ఈ వారం రోజులు. వాళ్ళు అలా పూనుకోబట్టే మనకి ఈ వెంచర్ ఎంత అద్భుతంగా డిజైన్ అయింది సార్. మనం అనుకుంటున్నాము రాబోయే మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ వెంచర్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది. రాబోయే 1 or 2 yearsలో ఈ వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళు మినిమం 40,000 రూపాయలు తగ్గకుండా గజాన్ని గెయిన్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి. నాకు అవకాశం ఇచ్చిన నా కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.